హాయ్ అండి. సంక్రాంతి రోజు ఈవినింగ్ అయితే మెట్రో దగ్గరికైతే వచ్చేసాము. ఎందుకనుకుంటున్నారా? మేమైతే ఇప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్‌కైతే వెళ్తున్నాము. ఇక్కడ మా వారైతే టికెట్ అయితే తీసుకుంటున్నారు. జనాలు ఉండరేమో అనుకున్నాము ఈరోజు. కానీ బాగా ఉన్నారు. ట్రైన్ వచ్చేటప్పటికే 5 మినిట్స్ టైం పట్టిద్ది. అందుకని చెప్పేసి మా పాప చూసారా టైం పాస్‌గా ఏం చేస్తుందో. ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది. మేమైతే ట్రైన్ కూడా ఎక్కాము. బండి మీద వెళ్దాము అని చెప్పి అనుకున్నాము. కానీ మళ్ళీ నైట్ వచ్చేటప్పటికే బాగా చల్లగా ఉంటది. ఎందుకు అని చెప్పేసి ఇంక అప్పటికప్పుడు మెట్రోకి వెళ్దాంలే అని చెప్పేసి అనుకున్నాము. చూసారు కదా! ఇంక ఎగ్జిబిషన్‌కైతే వచ్చేసాము. మేమైతే 4:30కి అలా బయలుదేరాము. ఇక్కడికొచ్చేటప్పటికే 5 అయితే అయింది. పండగ కదా జనాలుండరేమో అని చెప్పేసి అనుకున్నాము. కానీ తీరా ఇక్కడికొచ్చి చూస్తే చూసారు కదా! ఫుల్‌గా అయితే జనాలున్నారు. అందరూ మనలాగే అనుకోనొచ్చుంటారు అని చెప్పేసి మేమైతే అనుకున్నాము. ఇంకా మా పాపకైతే ఎగ్జిబిషన్‌లోకి ఎంటర్ అవ్వగానే ఫుల్ జోష్ అయితే వచ్చేసింది. మాకైతే ఇంట్లో ముందుగానే చెప్పింది, "మీరైతే షాపింగ్ ఏమీ చేయొద్దు. నన్నైతే రైడ్స్ ఎక్కియండి. ఇంక ఇంటికొచ్చేసేద్దాము. మళ్ళీ నాకు 2 డేస్‌లో ఎగ్జామ్ ఉంది కదా!" అనైతే చెప్పింది. నేనెక్కడైనా షాపుల దగ్గర ఆగినా కూడా నేను ఇంట్లో ఏం చెప్పాను, షాపింగ్ వద్దని చెప్పాను కదా! అని చెప్పేసి గుర్తు చేస్తా ఉంది. నీకేమన్నా తీసుకుందామని చెప్పేసి వచ్చాను హెయిర్ బ్యాండ్స్ అని చెప్పేసి చెప్తే, నాకేం వద్దు ఇప్పుడేం అవసరం లేదు అని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే బాగా కాస్ట్ అయితే చెప్పారండి. ఇక్కడ షాపింగ్‌లు కూడా పోయినసారి కంటే ఎక్కువ షాపులున్నట్టయితే అనిపించినియి. పాప చూసారు కదా! నేను టేస్ట్ చేస్తాను అని చెప్పేసి అక్కడ అడుగుతుంది. ఇక్కడ పంజాబీ డ్రెస్సులొచ్చేసి రూ. 500 అండి. చాలా బాగున్నాయి. ఇవి గుర్తుపెట్టానండి. మనం చిన్నప్పుడైతే తిమ్మిరి పిల్లలు అని చెప్పేసి కొనుక్కునేవాళ్ళం కదా! చాలా టేస్టీగా ఉండేయి. చాలా రోజుల తర్వాత మళ్ళీ అయితే నేనిప్పుడు ఇక్కడ చూసాను. ఈ ట్రైన్ చూసారు కదండీ! ఎగ్జిబిషన్‌లో మొత్తం అయితే మనల్ని రౌండ్ ఏస్తదంట. నేనైతే ఇది ఫస్ట్ టైమ్ అయితే చూస్తున్నాను. ఎగ్జిబిషన్‌లో కూడా ఉంటదా ఇది అని చెప్పేసి మా వారినైతే అడిగాను. మనం జూలో అయితే చూస్తాం కదా! ఇంక మా పాప అయితే ఎళ్ళటం ఆలస్యం నన్ను ఏదైనా ఎక్కియమ్మా అని చెప్పేసేసి అడుగుతా ఉంది. సరే అని చెప్పేసి టికెట్ తీసుకుంటుంటే నువ్వు కూడా ఎక్కు అని చెప్పి అడిగింది. నేనెక్కను భయమని చెప్పినా, లేదు ఇది స్పీడ్‌గా ఏమి వెళ్ళటలేదు. స్లోగానే ఉంది అని చెప్పేసి అడిగింది. సరే అని చెప్పేసి నేను కూడా వెళ్ళాను. ఎప్పుడు ఎగ్జిబిషన్‌కి వచ్చినా కూడా తను అడుగుతా ఉంటది, "నువ్వు కూడా రా" అని చెప్పేసి. కానీ నాకు భయమండి. నేను అస్సలు వెళ్ళను. కానీ ఈసారి చిన్నగానే ఉంది రా అని చెప్పేసి అడిగింది. సరే అని ట్రై చేశాను. ఏం భయమేం లేదు. ఇంక దిగగానే "నువ్విప్పుడు ఎక్కావు కదా! నేనెక్కే ప్రతి రైడు నువ్వు కూడా ఎక్కాలి" అని చెప్పేసి అడిగింది. నేను అసలు ఎక్కను అని చెప్పేసి అన్నాను. ఇది స్లోగా ఉంది కాబట్టి ఎక్కాను. లేకపోతే నేనెక్కను అని చెప్పేసి చెప్పాను. ఇంక ఒక రైడ్ చేసేసాక స్ట్రాబెర్రీ చాక్లెట్ దగ్గరికైతే వచ్చేసాము. ఇదైతే చాలా వెరైటీగా అనిపిచ్చింది. పాపకైతే బాగా నచ్చిందంట. ఇంక నేనైతే చాక్లెట్ ఫ్లేవర్ అయితే తినను. నాకైతే అంతగా అనిపియలేదు. ఇంక చెప్పక్కర్లేదు కదా! పిల్లలందరికైతే చాక్లెట్ ఫ్లేవర్ అంటే బాగా ఇష్టపడతారు కదా! ఇక్కడ చూసారా వెరైటీ వెరైటీ వడియాలైతే ఉన్నాయి. బియ్యపిండి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫ్రై చేసి పెట్టేసేస్తున్నారు. వేసినయి వేసినట్టయితే అయిపోతా ఉన్నాయి. ఇంక మా వారైతే కీ చైన్స్ బాగున్నాయంటే వదిలిపెట్టరు.
ఇంక చూసారు కదా! ఒక కీ చైన్ అయితే నచ్చిందంట. 20 రూపీసో, 30 రూపీసో ఇంక అదైతే కొనేసారు. చూసారు కదా! ఎన్ని రైడ్స్ అయితే ఉన్నాయో. ఇక్కడ రింగ్స్ మీద నేమ్స్ రాసిస్తారంట. 100 రూపీసో, 200 అయితే చెప్పారు. ఈ విధంగా అయితే ఉంటదంట. మా పాప అయితే నా దగ్గర రింగ్ ఉంది కదా! దాని మీదయితే రాపిచ్చుకుంటాను అని చెప్పేసి చెప్పింది. మా పాప మళ్ళీ అయితే నన్ను కొలంబస్ అయితే ఎక్కిచ్చిందండి. అసలు ఎంత స్పీడ్ అయితే వెళ్ళింది. నాకైతే భయమేసింది. లాస్ట్ టైమ్ అయితే మా వారినైతే ఎక్కిచ్చింది. ఈసారి నేనసలు రానంటే రాను అని చెప్పేసి అన్నారు. "నువ్వైనా రమ్మ ఈ ఒక్కసారి" అని చెప్పేసి నన్నైతే అడిగింది. తనకి ఈ రైడ్స్ ఎక్కడం అంటే చాలా ఇష్టం. అసలు భయమే వేయదు. తర్వాత ఇదొచ్చేసి తనొక్కటే ఎక్కిందండి. అన్నీ అయితే స్పీడ్‌గా అయితే తిప్పుతున్నారు. చాలా భయమేసింది. ఎంత ఫాస్ట్‌గా తిప్పుతున్నా మళ్ళీ కిందకొచ్చి ఇంకొంచెం ఫాస్ట్‌గా తిప్పుంటే బావుంటది అని చెప్పేసి చెప్పిద్ది. ఇంక చివర్లో అయితే జెయింట్ వీల్ కూడా ఎక్కేసింది. రైడ్స్ కాస్ట్ అయితే చాలా అనిపించిందండి. జెయింట్ వీల్ వచ్చేసేసి 200 రూపీస్. అలానే కప్ అండ్ సాసర్ కూడా 200 రూపీస్. కొలంబస్ వచ్చేసేసి 120 రూపీస్. ఇంకా ఒక్కోటి ఒక్కో రేట్ అయితే ఉన్నాయి. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసేసి 50 రూపీస్. ఇంకా పాప రైడ్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు పాప అయితే హ్యాపీగా ఉంది. తన పనైతే అయిపోయింది కదా! ఇక్కడ హోమ్ డెకరేషన్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి. నాకైతే పికాక్ మోడల్ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడొచ్చేసేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంట. 2 వచ్చేసేసి 150 అంట. కానీ కొంచెం డ్యామేజీగా అయితే ఉన్నాయి. ఇంక మేమైతే తీసుకోలేదు. అంతకుముందు చూసినప్పుడు ఒక్కోటి 150 అయ్యయితే చాలా బాగున్నాయి. రేట్ ఎక్కువ అని చెప్పేసి అప్పుడైతే తీసుకోలేదు. కానీ ఈసారి వచ్చేసేసి 2 150 అని చెప్పన్నారు. ఇక్కడ చూసారా పెన్ను మిరక్ గాని, పచ్చడి మిరక్ గాని పడితే కొంచెం వాటర్ అయితే ఏసేసి దానిపైన సబ్బయితే రుద్దేస్తే పోయిద్దంట. నేను ఫస్ట్ అయితే వీడియో తీసుకున్నాను చెప్పకుండా. తర్వాతయితే ఆయన చూసి వీడియో తీస్తున్నారా అని చెప్పేసి అడిగి మళ్ళీ క్లియర్‌గా అయితే చూపిచ్చి తీసుకోండి వీడియో అని చెప్పేసి చెప్పారు. చూసారు కదా! మరకైతే ఏమీ లేదు. 30 రూపీస్ అంట. మేమైతే ఒకటి తీసుకున్నాము. దాని మీద నెంబర్ కూడా ఉంది. కావాలంటే ఫోన్ చేస్తే ఇస్తాము అని చెప్పేసి చెప్పారు. ఇంక 8:30 అయితే దాటిపోయింది. ఇంక పాపకి ఓపిక గూడా అయిపోయింది. ఈ బొమ్మలు ఎప్పుడో చూసాను. మళ్ళీ ఇప్పుడైతే కనపడుతున్నాయి. చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి ఇవన్నీ బొమ్మలు. ఇంకా మా పాపైతే వాటర్ చూడగానే అస్సలు ఆగలేదు. చూసారు కదా! వెళ్ళిపోయింది. వాటర్‌లో ఆడటం అంటే తనకి చాలా ఇష్టము. మేమైతే ఈసారి షాపింగ్ అయితే ఏమీ చేయలేదు. ఒక 3, 4 ఐటెమ్స్ అయితే కొన్నాము. ఇంకా పాపకి రైడ్స్ చేపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాము. ఇంకా వెళ్తా అలా చూసాము అంతే. పిల్లల డ్రెసెస్ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అంట 450 రూపీస్. పెద్దవాళ్ళకే కాకుండా పిల్లల హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి మోడల్స్‌గా. చూసారు కదా! మేమింక బయటకు వచ్చేటప్పటికే 9:00 అయితే అయిపోయింది. ఫుల్ ఎంజాయ్ అయితే చేశాము. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.